హాయ్ ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ 1లోనే ఇంకా కంటిన్యూషన్ ఉంది. అది చాలా లెందీ వీడియో అవుతుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో దీన్ని నేను 2 వీడియోస్గా చేస్తున్నాను. ఆ బేసిక్స్లోనే ఒక 3 బేసిక్స్ మీకు చెప్పడం నేను అదే లెందీ అవుతుందని నేను వదిలేసానండి ఆ వీడియోలో. అవి ఏంటంటే డబ్ల్యూ, వై అండ్ హెచ్. ఇవి కొంచెం లూప్స్ లాగా వస్తాయి. డబ్ల్యూ లైక్ దిస్, ఇలా రాయాలండి. డబ్ల్యూ ఇలా మీకు బుక్లో మీకు దొరికేస్తాయండి, దొరకపోవడం ఏమి ఉండదు. బుక్స్ చూసుకొని రాసుకోండి. అది ఎలా రాయాలనే అదే కింద నుంచి పైకి రాయాలా, పై నుంచి కిందకి రాయాలని తెలియదు కదా బుక్లో చూసినప్పుడు. అందుకే నేను మీకు రాసి చూపిస్తున్నాను. ఇలా రాయాలన్నమాట డబ్ల్యూ. వే, దీన్ని వేగా వే అంటారనమాట డబ్ల్యూ. ఇంకా నెక్స్ట్ వై. వై మీన్స్ ఏ. దీన్ని ఇలా ఆపోజిట్ రివర్స్గా రాయాలి. ఏ ఇలా ఇలా చూడండి, చూస్తున్నారు కదా, ఇలా ఇలా రాయాలన్నమాట. మనం ఇంకా ఆపోజిట్గా ఎలా పడితే అలా రాస్తానంటే కుదరదండి. అది ఎందుకంటే కలిపి రాసేటప్పుడు వేరే వేరే స్ట్రోక్స్ని కలిపి రాసేటప్పుడు, వర్డ్స్ రాసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఈ వేలోనే రాయాలి. ఈ వేలో రాస్తేనే మీకు నెక్స్ట్ లెవెల్కి బాగుంటుంది. ఈ డబ్ల్యూ అనేది ఇలా రాయాలి, వై అనేది ఇలా రాయాలి. నెక్స్ట్ హెచ్లో 2 ఉన్నాయండి. డౌన్వర్డ్ హెచ్ ఒకటి, అప్వర్డ్ హెచ్ ఒకటి. హెచ్ ఇలా ఇలా అండి, చూడండి ఇలానే రాయాలండి. మీరు మరి మా యాంగిల్స్ మార్చకూడదు, ఇదే ఈ పొజిషన్లోనే రాయాలి. ఇది అప్వర్డ్ హెచ్ ఇలాగా. ఈ 4 స్ట్రోకులే. ఇంకా మీకు దీంట్లోనే నేను ఎక్సర్సైజ్ 2 చెప్పేస్తాను, లేకపోతే చాలా చిన్న వీడియో అవుతుంది కదా. ఎక్సర్సైజ్ 2 ఏంటంటే పెల్మల్ కండిషన్లో డిక్టేషన్ తీసుకోవాలండి మనం. ఈ చిన్న చిన్న స్ట్రోకులు ఇప్పుడు మనం ఈ బేసిక్స్ అన్ని నేర్చుకున్నాం కదా. ఎన్ని బేసిక్స్ మొత్తము ఎన్ని ఉన్నాయి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, ఈ 26 స్ట్రోక్స్ కూడా మనం పెల్మల్ కండిషన్లో డిక్టేషన్ తీసుకోవాలన్నమాట. ఎందుకు డిక్టేషన్ తీసుకోవాలి అంటే మన షార్ట్ హ్యాండ్ అంతా మనం రాయడం అనేది అంత కష్టం కాదండి. రికగ్నైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక స్ట్రోక్ పడిపోవడం అనేది ఈజీనే, కానీ ఆ తర్వాత మనం రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. షార్ట్ హ్యాండ్లో రాయడం కన్నా రికగ్నైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను స్టెనోగ్రాఫర్గా జాబ్ చేస్తున్నాను. నేనైనా సరే ఒక డిక్టేషన్ తీసుకున్న తర్వాత దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతే చాలా వేస్ట్ అండి. అది మనం డిక్టేషన్ తీసుకోవడమే వేస్ట్ అసలు. సో రికగ్నైజేషన్ రావాలంటే మనం ఎప్పుడు డిక్టేషన్ తీసుకున్నా దాన్ని కంపల్సరీగా ట్రాన్స్లేషన్ చేయాలి. నేను మీకు ఎక్సర్సైజ్ 2లో ఉన్న ఒక 2 లైన్స్ మీకు డిక్టేషన్ చెప్తాను, రాయండి. దాన్ని ఎలా రాయాలనేది కూడా నేను కూడా చూపిస్తాను మీకు. నేను రాస్తాను, డిక్టేట్ చేస్తూ నేను రాస్తాను, మీరు చూసి దాన్ని ట్రాన్స్లేషన్ చేయండి. ఎక్సర్సైజ్ 2 పిట్మెన్ షార్ట్ అండ్ బుక్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను చెప్తాను మీకు. పి చూడండి, నేను రాస్తున్నా. నాకు వేరే వాళ్ళు డిక్టేట్ చేస్తున్నప్పుడు నేను ఎలా రాస్తాను మీకు అలా నేను డిక్టేషన్ చెప్తున్నా, రాసుకుంటున్నా కూడా. పి. నెక్స్ట్ టీ, చే, గే, వే, హే, కే, ఇత్, జీ, ఇంగ్, బి, గే, బి, జే, జీ, ఎన్, ఎం, ఎస్, తి, హే, ఎఫ్, ఇష్, ఇది జీ అండి, సారీ, ఇష్, ఎల్, రే, ఆర్, ఏ. లైన్ లీవ్ చేసి లైన్లో రాయండి. నేను మర్చిపోయి అలా రాసేసాను. లైన్ లీవ్ చేసి లైన్లో రాయండి. సారీ, మీరు ఇలా రాయకండి అసలు. దీన్ని పేపర్ని డివైడ్ చేసుకోవాలండి. షార్ట్ హ్యాండ్ స్టార్టింగ్లో మీరు ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ నేర్పిస్తారు. పేపర్ని ఇలా డివైడ్ చేసుకొని మనం యూజ్ చేయాలన్నమాట. స్టార్టింగ్ ఈ ప్రాక్టీస్ అప్పటి నుంచి కూడా పేపర్ని డివైడ్ చేసుకొని రాయండి. ఈ డిక్టేషన్ అనేది మీరు ఇలా తీసుకోండి. పి, టి, బి, జే, కే, గే, ఎం, ఇంగ్, జీ, ఇష్, ఎఫ్, ఎల్, ఆర్, రే, వే, హే. నేను చెప్తున్నప్పుడు డిక్టేషన్ నోట్ చేసుకోండి. డి, జే, వే, ఏ, రే, కే, ఇత్, జీ, ఎస్,
ఆ తర్వాత మనము ట్రాన్స్లేషన్ రాయాలండి. పి, టి, బి, జే. కంపల్సరీగా ట్రాన్స్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కే, గే. మీరందరూ మీ ఇంట్రెస్ట్ వైజ్ మీరు ట్రాన్స్లేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బుక్ చూసుకోండి. ఓకేనా? లైక్ వైజ్ మీరు ఇలాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయిందండి. థర్డ్ ఎక్సర్సైజ్ వేరే వీడియోలో మనకి. ఓకే, బాయ్.